అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణం కథలోని తరువాయి భాగం. శివుడి ఆజ్ఞ చొప్పున నందీశ్వరుడు వెళ్ళి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలను గంగా తీరం నుంచి కుమారస్వామిని కైలాసానికి పిలుచుకు వచ్చాడు. కుమారస్వామి తన తల్లులైన 6 కృత్తికలను వెంట పెట్టుకొని పుష్పక విమానంలో వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఎదురు వెళ్లి కౌగిలించుకొని తీసుకువచ్చి సభలో తమ సమీపాన కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ కుమారస్వామిని సమీపంలో నిలబడి, పార్వతీ పరమేశ్వరులారా, ఈ కుమారుడు ఈ వేళ కైలాసానికి వచ్చాడు. రేపు అతన్ని దేవసేనలకు సేనాపతిగా అభిషేకించడం బాగుంటుంది అన్నాడు. ఈ మాటకు సభలో అందరూ సంతోషించారు. పార్వతీ పరమేశ్వరులు దేవతలందరి సమక్షంలో కుమారస్వామికి ఉపనయనం చేశారు. అనంతరం బ్రహ్మ పురోహితుడిగా ఉండి కుమారస్వామిని దేవసేనకు సేనాపతిగా అభిషేకం జరిపాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామితో, నాయనా, నీవు ఇప్పుడు దేవతల సేనాపతివి. నీవు దేవేంద్రుడికి అండగా ఉండి 3 లోకాలను ఆపదల నుంచి కాపాడాలి. దుర్మార్గులను, పాపాత్ములను సంహరించాలి. గొప్పవాడివి అనిపించుకొని గౌరవం పొందాలి అన్నారు. స్వర్గంలో విశ్వకర్మ చేత కుమారస్వామికి తగిన భవనాలు కట్టించారు. పార్వతీ పరమేశ్వరులు కుమారుడితో, నాయనా, నీ కోసం భవనాలు సిద్ధంగా ఉన్నాయి. నీవు వెళ్ళి వాటిలో నివాసం ఏర్పరచుకో అన్నారు. పార్వతీదేవి కుమారుడికి దేవీ గణాలను కూడా ఇచ్చింది. దేవతలు కుమారుడికి అనేక వరాలు, అస్త్ర శస్త్ర ఆయుధాలు ఇచ్చి తారకుణ్ణి సంహరించమని ఆశీర్వదించారు. తరువాత కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలకు మొక్కి తన గణాలతో మీరు తారకుడి పట్టణాన్ని ముట్టడించడానికి తగిన సన్నాహాలు చేయండి అని చెప్పి రణబేరి వేయించి స్వర్గపట్టణానికి వెళ్ళి తన కోసం నిర్మించిన భవనాలలో ప్రవేశించాడు. అక్కడ సోనితపురంలో తారకుడికి వార్తలన్నీ అందాయి. శివుడి వీర్యాన పుట్టిన కుమారస్వామిని దేవతలు తమ సేనాపతిగా చేసుకొని తనను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. తారకుడు తన మంత్రులను, సేనా నాయకులను రప్పించి మన నగరం మీద దాడి జరగబోతున్నట్టు చారుల వలన తెలిసింది. మీరు కూడా ఆ దాడిని ఎదుర్కొనడానికి తగిన ప్రయత్నాలు చేయండి అని చెప్పి పంపివేశాడు. తర్వాత శివభక్తుడైన తారకుడు పార్థివలింగాన్ని తయారు చేసి పూజకు అవసరమైన పంచబిల్వాలను, కొబ్బరికాయలను, పంచామృతాలను, పూలను, ఫలాలను, సుగంధాలను సిద్ధం చేసుకొని షోడశోపచార పూజలు చేసి అభిషేకాలు జరిపి ధూపదీప నైవేద్యాలు పెట్టి, ఈశ్వరా, నిన్ను పూజించాను, పూజకు తగిన ఫలితం ప్రసాదించు అని దండం పెట్టాడు. అక్కడ స్వర్గంలో కుమారస్వామి దేవతల గురువైన బృహస్పతి పెట్టిన ముహూర్తంలో రణబేరి వేయించి దేవ, రుద్ర, వీరభద్ర, దేవీ గణాలతో యుద్ధానికి బయలుదేరాడు. కుమారస్వామి దేవేంద్రుడు మొదలైన వారితో సోనితపురాన్ని చేరి నగరాన్ని ముట్టడించి శిబిరం ఏర్పాటు చేయించాడు. అతని శిబిరం మధ్యలో దేవేంద్రుడు మొదలైన వారితో సహా కూర్చొని యుద్ధానికి ముందు సంధి ప్రయత్నం చేయడం ఉత్తమమని చెబుతారు. ముందు సంధి రాయబారం పంపుతాం, దీనికి మీరేమంటారు అని అడిగాడు. దానికి దేవేంద్రాదులు సమ్మతించారు. అప్పుడు కుమారస్వామి తన వక్షస్థలం నుంచి పుట్టిన విశాఖుడిని చూసి, విశాఖ, నీవు తారకుడి సభకు వెళ్ళి నా మాటగా ఇలా చెప్పు. తారకుడి సమాధానం తెలుసుకొని తిరిగిరా అంటూ విశాఖుడికి తన మాటలు చెప్పాడు. విశాఖుడు వెళ్లేసరికి తారకుడు సభ చేసి తన నగరం ముట్టడి గురించి ఆలోచనలు జరుపుతున్నాడు. అతను విశాఖుడిని చూసి, నీవు ఎవరు, ఏ పని మీద వచ్చావు అని అడిగాడు. విశాఖుడు అతనితో, తారక, నీవు శివభక్తుడివి. శివపుత్రుడైన కుమారస్వామి నీ వద్దకు నన్ను రాయబారిగా పంపాడు అన్నాడు. తారకుడు సంతోషించి విశాఖుడిని కూర్చోమని, నాతో కుమారస్వామి ఏమి చెప్పమన్నాడు? నాకు దేవతలు విరోధులు, కాని కుమారస్వామి విరోధి కాదు అన్నాడు. తారక, నీవు చాలా కాలంగా 3 లోకాలు ఏలావు. నీ పాలనలో లోకాలు సుఖపడలేదు. ఇక నీవు అధికారాన్ని ఇంద్రుడి పరం చేసి భోగవతీపురానికి వెళ్ళిపో.
లేకపోతే కుమారస్వామి నిన్ను నీ వారిని చంపి ఇంద్రుడికి నీ అధికారాన్ని ఇచ్చివేస్తాడు. ఈ మాట నీతో చెప్పమని కుమారస్వామి నన్ను పంపాడు అన్నాడు విశాఖుడు. తారకుడు మండిపడి, నేను భయపడి రాజ్యం వదులుకోను. రేపు ఉదయం యుద్ధానికి వస్తున్నాను, సిద్ధంగా ఉండమను అని జవాబు చెప్పాడు. మర్నాడు సూర్యోదయం వేళకు 2 పక్షాల సేనలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఉభయ పక్షాల వారు ప్రాణాలకు తెగించి పోరాడారు. తారకుడి పక్షాన బాణాసురుడు, ప్రలంబాసురుడు, జంబాసురుడు, అతిబలుడు, శంబాసురుడు, కుంభాసురుడు మొదలైన వీరులు ఉన్నారు. కుమారస్వామి పక్షాన అతనితో పాటు వీరభద్రుడు, అగ్నిహోత్రుడు, ధర్ముడు, సూర్యచంద్రులు మొదలైన వారు ఉన్నారు. యుద్ధం చాలా రోజులు జరిగింది. కానీ తారకుడు ఓడే సూచనలు కనిపించనే లేదు. దేవతలకు నీరసం వచ్చేస్తున్నది. వాళ్ళ ధైర్యం పూర్తిగా అడిగంటిన సమయంలో కుమారస్వామి పాశుపతాస్త్రం ప్రయోగించాడు. అది తారకుడి సేనలపై కొన్ని వేల పిడుగుల్లాగా పడింది. రాక్షస సేనలు చెల్లాచెదురు అయ్యాయి. పారిపోక నిలిచిన వారంతా బూడిద అయిపోయారు. తారకుడు కోపావేశంతో ఇంటికి పోయి శివపంచాక్షరీ మంత్రం జపించి ధ్యానంలో ఉండగా అశరీర వాక్కు, తారక విచారించుకు, నీకు మోక్షమిస్తాను అన్నది. తారకుడు పూజ ముగించి లింగాన్ని కంఠంలో ధరించి మర్నాడు యుద్ధానికి వచ్చాడు. కుమారస్వామి తారకుడితో యుద్ధం చేశాడు. అతని ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు చెక్కు చెదరలేదు. తారకుడి మెడలో ఈశ్వరలింగం ఉండగా అతన్ని ఏ అస్త్రము ఏమీ చెయ్యలేదని నారదుడు కుమారస్వామికి చెప్పాడు. ఈ మాటలు గుర్తుంచుకొని కుమారస్వామి తారకుడి మెడలోని లింగాన్ని ఆగ్నేయాస్త్రంతో కొట్టాడు. ఆ లింగం 5 ముక్కలై కింద పడింది. సూర్యుడు, విశ్వకర్మ మొదలైన వారు వెంటనే ఆ ముక్కల్ని ఏరి తీసుకుపోయి 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచభీమ లింగేశ్వరాలు. తారకుడి మెడలోని లింగం ఎప్పుడైతే ముక్కలయ్యిందో కుమారస్వామి బ్రహ్మాస్త్రం ప్రయోగించి తారకుణ్ణి సంహరించాడు. దేవీగణాలు తారకుడి సేనలను చంపుతూ రక్తమాంసాలు తింటూ నృత్యాలు చేశాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు.